యూదుల చరిత్రను మనం గమనిస్తే మొట్టమొదటిగా కేఫా అనే మాట ఎక్కడ దొరుకుతుందంటే, ఏలా లోయలో దావీదు గొలియాతును చంపినప్పుడు ఒక్క రాయిని 5 రాళ్ళు పెట్టుకెళ్ళాడు. ఒక్క రాయితో గొలియాతుని కొట్టి చంపాడు. ఆ రాయిని కేఫా అన్నారు. ఇక అక్కడి నుంచి కేఫా అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. పేతురు అంటే కింద ఫుట్నోట్లు ఏముంది? రాయి, బండ. గ్రీకు భాషలో పెట్రోస్, అరామియా భాషలో కేఫా. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక బలాఢ్యుడు, సర్వశక్తి కలిగిన వాడు ఎవరినైతే సద్వినియోగపరుచుకుంటాడో వాళ్ళని కేఫా అంటారు. దావీదు దేన్ని సద్వినియోగపరిచాడు? రాయిని. దాన్ని కేఫా అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు పేతురుని ఏమన్నారు? అప్పుడు పేతురు ఎవరు? యేసు ప్రభు చేతిలో సద్వినియోగపరచబడుతున్న ఆ 3 సంవత్సరాలు పేతుర్ని కేఫా 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 అంటే నజరేయుడైన యేసు నిన్ను సద్వినియోగపరుచుకుంటున్నాడు, ఆయన వ్యక్తివి నీవు, పరలోకపు తాళపు చెవి నీకే.